నమస్కారం. అమ్మ నాన్న టీవీకి స్వాగతం. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం దేశంలోని ఎక్కడా లేని విధంగా ఈ సేవాశ్రమంలో వందల మంది అనాథులు ఒక కుటుంబంలా కలిసి జీవిస్తున్నారు. రోడ్లపై దిక్కులేని వాళ్లలా తిరుగుతూ ఆకలి బాధలు తాళలేక చెత్త కుండీలలోని వ్యర్థాలను తిని ప్రాణాల మీదకు తెచ్చుకుని వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అభాగ్యులను చేరదీసి వారికి పునర్జన్మనిస్తుంది ఈ రక్షణాలయం. 3 పూటల అన్నం పెడుతూ అవసరమైన వైద్యం అందిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శ్రావణి శంకర్ గారు. ఉదయం వేళ మెరుగైన ఆరోగ్యం కోసం నడక వ్యాయామం చేయిస్తూ మునుపటి మనుషుల్లా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తుంది ఆశ్రమ యాజమాన్యం. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న వందల మంది అభాగ్యులలో కొంతమంది వివిధ రుగ్మతలతో బాధపడుతుండటంతో వారి ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. వారి ఆరోగ్యం మెరుగుపడి సొంత వారి వివరాలు చెప్పడం ద్వారా కుటుంబీకుల చెంతకు చేర్చడం కోసం ఆశ్రమ ప్రాంగణంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా వారిని తెల్లవారుజామున లేపి దైనందిన కార్యక్రమాల అనంతరం స్నానపనాదులు చేయించి ఉదయం 7 గంటలకు ఎండలో నడిపించటం జరుగుతుంది. వారిని ఉదయం వేళలో ఎండలో నడిపిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందనే వైద్యుల సూచనల మేరకు నిత్యం సూర్యరశ్మిలో నడిపించటం జరుగుతుంది. అలాగే సాయంత్ర సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో భాగంగా వారిని మెట్ల మార్గం ద్వారా నడిపించటం జరుగుతుంది. అలాగే కండరాల పనితీరు రక్త ప్రసరణ సక్రమంగా ఉండేందుకు సాయంత్రం సమయంలో నడిపించటం జరుగుతుంది. ఈ నిర్భాగ్యులు ఆరోగ్యవంతులై సొంత వారి చెంతకు చేర్చి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వందల మంది అనాథలను పోలీసులు మానవదేవుళ్ల సహకారంతో ఆ సేవాశ్రమానికి తీసుకువచ్చి వారికి రక్షణ కల్పించటం ఈ సేవాశ్రమం ఉద్దేశం. ఈ పుణ్యస్థలిలో జీవిస్తున్న మానసిక వికలాంగులు వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడమే అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం యొక్క ధ్యేయం. వారి ఆరోగ్యం మెరుగుపడి సొంత వారిని గుర్తుపట్టి కుటుంబీకుల చెంతకు చేరితే ఈ రక్షణాలయ లక్ష్యం నెరవేరినట్టే కదా. రండి, అయిన వారంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకుని సమాజ సేవలో తరించి వారికి మంచి దారి చూపిద్దాం.